హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లో. వేయించిన చింతగింజలు ఎందుకు, ఎక్కడ, ఎలా? మేము మొన్న చేగాం వెళ్ళాము గజానన్ మహారాజ్ దగ్గరికి. అక్కడ ఇలా వేయించిన చింతగింజలు అమ్ముతున్నారు, నేను కొనుక్కున్నాను. ఇవి ఎందుకు? మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఇవి తింటే మంచిదంట, అందుకని చెప్పేసి నేను తెచ్చుకున్నాను. సో వేయించి పెడతారు, ఇలా మనము పొట్టు ఒలుచుకొని తినచ్చు. పళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాటర్లో నానేసుకొని తినండి. మునుపు వెనకటి కాలంలో చింతకాయ కొట్టి ఆ గింజలు ఇంట్లోనే వేయించుకునే వాళ్ళు. ఇప్పుడంతా రెడీమేడ్ షాపులలోకి వెళ్ళి చింతపండు తెచ్చుకుంటున్నాం. గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా దానిలో ఇప్పుడు ఒకటి వస్తే అది మనం వేయించలేము. అందుకని చెప్పేసి నేను ఇలా 1 kg తెచ్చుకున్నాను. డైలీ ఒక కుదిరినప్పుడల్లా రెండు తీసుకొని నోట్లో వేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా, అది అయిపోతుంది. మోకాళ్ళ నొప్పులకు చాలా మంచిదని చాలా రోజుల నుంచి చాలామంది చెప్పారు నాకు ఇది తినమని. బట్ ఎక్కడ నాకు దొరకలేదు. నేను షేగాం వెళ్ళినప్పుడు గజానన్ మహారాజ్ దగ్గర, అక్కడ మనకు బొమ్మలు అవన్నీ పెట్టుకొని గుడి దగ్గర అమ్ముతారు కదా, అక్కడ ఇవి దొరికినాయి. మేము సాల్టెడ్ పల్లి, చింతగింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అవి అలాంటివి కొన్ని అయితే తెచ్చుకున్నాము. సో ఇది మీకు యూస్ఫుల్ అని నేను చూపిస్తున్నాను. ఆ రూట్లో ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు మీ వాళ్ళకు కానీ మీకు కానీ మోకాలు నొప్పులు ఉంటే ఖచ్చితంగా బై చేయండి. అన్ని ప్లేస్లో ఇది దొరకదండి. కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మోకాళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది. మనకు మోకాళ్ళల్లో ఉండే గుజ్జు అరిగిపోతుంది కదా, అది అరిగిపోయినప్పుడు కొంచెం గ్యాబ్ వస్తుంది. గ్యాబ్ వచ్చినప్పుడు ఏంటంటే చిటుకుమని అనడం కానీ, నడిచినప్పుడు నొప్పి లేవడం కానీ అలా జరుగుతుంది. ఇది తింటే కొంచెమన్నా ఫిల్ అవుతుంది కదా, మెడిసిన్స్కు పెట్టే బదులు ఇది అనుకుందాం. నాకు కూడా తెలియదు, నాకు ఒకరు చెప్పిండ్రు, నేను తెచ్చుకున్నా, స్టార్ట్ చేసిన అండ్ మీకు షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ, బాయ్. మరి మరొక మంచి వీడియోతో కలుద్దాం.